హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోల్డ్ డ్రింక్ దగ్గుమందు వల్ల మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే. దగ్గుమందు తయారీ సంస్థ శ్రేయస్ ఫార్మా అనుమతులను రద్దు చేసిన విషయము విదితమే. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన వైద్యుడు డాక్టర్ ప్రవీణ్ సోని ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అతని వద్ద వైద్యం కోసం వచ్చిన వారికి మందుల చీటీలో కోల్డ్ డ్రింక్ దగ్గుమందు రాసిస్తే 10% కమిషన్ ఇచ్చేలా దగ్గుమందు తయారీ సంస్థతో అతడు ఒప్పందం చేసుకున్నట్టు పోలీసులు సెషన్స్ కోర్టుకు తెలిపారు. భారత ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ డిసెంబర్ 18, 2023న 4 ఏళ్ల కంటే తక్కువగా ఉన్న వయసున్న పిల్లలకు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లు ఇవ్వకూడదని గైడ్లైన్స్ ఇచ్చిందని పోలీసులు తెలిపారు. డాక్టర్ వారికి సిరప్ సూచించాడని పోలీసులు వెల్లడించారు. అతడు చికిత్స చేసిన వారిలో మూత్ర సంబంధిత సమస్యలతో ఇప్పటి వరకు 15 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అతని క్లినిక్ పక్కనే ఉన్న మందుల షాపు కూడా డాక్టర్ కుటుంబ సభ్యులకు చెందినదిగా గుర్తించారు. దీంతో వారిని కూడా విచారిస్తున్నారు. అయితే పోలీసులు చేస్తున్న ఆరోపణలను డాక్టర్ తరపున న్యాయవాది ఖండించారు. మందుల తయారీ సంస్థ దగ్గుమందుతో కలుషితాలు చేర్చిన విషయం అతడికి తెలియదన్నారు. ఈ విషయంలో పెద్ద దుమారమే చెలరేగుతుంది. ఎందుకనంటే ఇప్పటికే 20 మంది చిన్నారులు మరణించడంతో చాలా రాష్ట్రాలు మందును నిషేధించాయి. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో దగ్గుమందు తీసుకున్న 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ మందును సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోన్ని అక్టోబర్ 5న అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో కేసు అదనపు సెషన్ జడ్జిగా గౌతమ్ కుమార్ గుజార్ విచారిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 4 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వయసున్న పిల్లలకు ఈ సిరప్ను సూచించారని తప్పుపడుతూ న్యాయస్థానం అతనికి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఈ కేసు మీద దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈ దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎపిసోడ్ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సిరప్ మార్కెట్లోకి వెళ్ళిందని, అది ఫలితంగా కొంతమంది పిల్లలు ప్రాణాలు పోవడానికి కారణమైంది అనడంతో అలర్ట్ అయిపోయి ఆ కంపెనీని మూసేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ఔషధ పరిశ్రమలో తనిఖీలు చేపట్టాలని మన తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ కేసు దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు తెలుస్తాయన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకనంటే నిజంగా ఇప్పుడు పోలీసులు ఆరోపిస్తున్నట్లు అవి కనుక నిజమైతే కనుక అది పెద్ద నేరంగా భావించ